హాయ్ అండి, నా పేరు రాజు. మాది మంత్రి ఫార్మ్స్. మేము గత 3 సంవత్సరాలుగా ఆవుల్ని పెంచుతున్నామండి. ఇది మా యొక్క 3 సంవత్సరాల యొక్క అనుభవాన్ని యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా మేము రైతులకి కానీ, లేదంటే అప్కమింగ్ డైరీ ఫార్మర్స్కి కానీ, లేదంటే గోశాలలు నిర్వహించే వాళ్ళకి కానీ, సో ఎవరికైనా ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ 3 సంవత్సరాల అనుభవాన్ని, మేము నేర్చుకున్న పాఠాలని ఈ వీడియోలో మేము మీకు పొందుపరచడం జరుగుతుందండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ముందుగా ఆవులలో వచ్చే రకరకాల వ్యాధులకి కానీ, లేదంటే వాటికి వేయాల్సిన షెడ్లు కానీ, వాటి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అలాగే వాటికి ఏ రకమైన మేత పెట్టాలి, ఏ రకమైన దానాలు పెట్టాలి, అలాగే మేము వాటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, అలాగే ఆవుల్ని కొనడంలో కానీ, లేకపోతే వాటికి పాలు తీసేటప్పుడు కానీ, లేకపోతే దూడల యాజమాన్యం అంటే మెయిన్ ఏంటంటే దూడల్ని చాలామంది సరిగా యాజమాన్యం అంటే వాటిని మెయింటెనెన్స్ సరిగా చేయక చాలా దూడలు ఏంటంటే పెద్ద అవ్వకుండా చనిపోతాయి. అలాగా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రకరకాల సమస్యలకు మేము కొన్ని పరిష్కారాలు కనుగొని వాటిని అమలుపరచడం జరిగింది. అలాగే వాటికి సంబంధించి ఇంకా చాలా చేయాల్సి ఉంది. వాటి అనుభవాన్ని కోసం ఆల్రెడీ అనుభవజ్ఞులైన రైతులు ఉంటారు కదండి మీలో. మీ యొక్క అనుభవాలను కూడా తెలుసుకోవడం ద్వారా మేము ఏమైనా తప్పులు చేస్తే వాటిని కరెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మాకు ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ కోసం, అలాగే మేము నాలెడ్జ్ గెయినింగ్ కోసం, రెండింటి కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందండి. రైతులందరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అప్కమింగ్ డైరీ ఫార్మర్స్ కానీ, ఆవులు పెంచే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే గోశాలలు మెయింటైన్ చేద్దామన్నా, లేకపోతే ఒక ఆవుని ఇంట్లో తెచ్చి పెంచుకుందామన్నా, ఎటువంటి వారికైనా సరే మా యొక్క అనుభవం ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మేము కూడా ఒక ఆవుని ఇంట్లో పెంచుకుందామని తెచ్చి ఈరోజు వాటిని 10 చేసాము. ఇప్పుడు దాన్ని డైరీ ఫార్మ్ అని చెప్పుకోగలుగుతున్నాం, కానీ ముందుగా ఇంట్లోకి ఆవు తెచ్చుకున్నాం అనమాట. మాకు అనుభవం ఎంతో కొంత మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రానున్న రోజుల్లో మరిన్ని వీడియోస్ని మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క అనుభవాలు కూడా ఆ వీడియోల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్.